శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్, హాయ్, యువర్ గుడ్ నేమ్? సృజన్. సృజన్. సృజన్, మూవీస్ లో మీకు అంటే మూవీస్ చూస్తూ ఉంటారా? ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన మూవీస్ ఏవి చూసారు? F1. F1 ఎందుకు? హీరో ఇష్టం, బ్రాడ్ పిట్, ప్లస్ పర్సనాలిటీ కొంచెం ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడున్న మూవీస్ అండ్ ఓల్డ్ మూవీస్ కి డిఫరెంట్ ఎలా ఉందంటారు? ఓల్డ్ మూవీస్ లో కంటెంట్ ఉండేది, ప్లస్ ఇయర్ కి 2-3 మూవీస్ వచ్చాయి. కానీ ఇప్పుడున్న మూవీస్ కి కంటెంట్ తో సంబంధం ఉందో లేదో కానీ హీరో చూస్తారు, ఫస్ట్ హీరోని చూస్తారు, తర్వాత బడ్జెట్ ఎంత అని చూస్తారు. అన్ని కంటెంట్ రిలేటెడ్ లేకుండా అన్ని పాన్ ఇండియా చేసేస్తున్నారు. అది ఒకటి ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ ఏది బెస్ట్? రీసెంట్లీ అయితే టాలీవుడ్. ఎందుకు? కంటెంట్ బాగుంటుంది, మంచి మూవీస్ వస్తున్నాయి ఈ మధ్య. పాన్ ఇండియా అయినా సరే కొంచెం బెటర్ ఉంటుంది. బాలీవుడ్లో అయితే అదే తీసిన పాటే మళ్ళీ 2 అని, బాగి 4 అని, ఏదో ఒకటి కంటెంట్ లేకపోయినా మూవీస్ అట్లానే వస్తుంది. రైట్. అంటే ఇప్పుడున్న హీరోలు కూడా కొంచెం ఏంటంటే కమర్షియల్ గా ఎక్కువ అయిపోయారని చెప్పేసి కూడా ఒక న్యూస్ వస్తున్నాయి. ఇంకోటి, కంటెంట్ కూడా అంత మంచిగా లేదని చెప్పేసి కూడా డైరెక్టర్స్ కూడా ఈ మధ్య కాలంలో బాధపడుతున్న సందర్భం చూస్తాం. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే నేను అనుకునేది ఏంటంటే, మోస్ట్లీ ఇప్పుడు టీఎఫ్ఐలో నెపోటిజం అనేది ఒకటి ఉంది. వాళ్ళకి టాలెంట్ కూడా ఉంది, కాకపోతే ఇంకా కొంచెం మంచి యాక్టర్స్ని లోపల తీసుకొని మంచి స్టోరీ కంటెంట్ ఉన్న డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తే, అంటే పెద్ద పెద్ద మూవీస్కి పెట్టేయకుండా చిన్న చిన్న మూవీస్ కూడా కొంచెం కంటెంట్ ఎంకరేజ్ చేస్తే అది బాగుంటుంది. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా సాటిస్ఫై అవుతారని ఇది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ప్రీ రిలీజ్ అంటే ఇది పాత సినిమాలు కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తున్నారు. మొన్న తీసుకున్నట్టయితే పోకిరి కానీ కొన్ని కొన్ని అంటే ఇప్పుడు సినిమాలు తగ్గిపోయాయనా, లేకపోతే ఇంకా తీయలేక చాదగాకనా? అంటే ఇప్పుడు రీ రిలీజెస్ అన్ని ఎందుకు అవుతున్నాయంటే, ఇవి పెద్ద మూవీస్ అయితే ఎక్కువ వస్తున్నాయి, చిన్న మూవీస్ రావడం తక్కువ. ఇదివరకు ఇయర్లీ ఒక చాలా మూవీస్ వచ్చాయి, ఇప్పుడు ఇయర్కి మూవీ రావడం కూడా ఎప్పుడో ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని 1-2 ఇయర్స్ వరకు వెయిట్ చేయడం, మళ్ళీ మధ్యలో అప్పుడు కంటెంట్ లేక వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుందాం అని చెప్పేసి రీ రిలీజెస్ అవుతున్నాయి. రైట్. అంతే. ఇప్పుడు అంటే మూవీస్ లో కూడా ఎక్కువ శాతం ఏంటంటే ఓటీటీలకే ఎక్కువ అలవాటు పడిపోతుంది. మల్టీప్లెక్స్ కానీ దాని కానీ ఎందుకు వెళ్ళట్లేదు అనమాట. ఎందుకు అంటారు అసలు? ఒకటి ప్రైజెస్, కొంతమంది ప్రైజెస్ పెట్టి చూడడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళకి టైం కూడా ఉండట్లేదు. ఓటీటీలో వచ్చేస్తుంది ఏదో 1 monthలో. ఇదివరకు అయితే 3-4 months ఈజీగా పట్టేది. ఇప్పుడు 1 month అవ్వకుండానే, మూవీ బాగోకపోతే 1 month అవ్వకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అప్పుడు చూసి అప్పుడు బాగుందని చెప్తున్నారు. ఏంటంటే కొంచెం ప్రైజెస్ తగ్గించినా, లేకపోతే మూవీకి పాజిటివ్ రివ్యూ ఉన్నా సరే మూవీకి వాళ్ళు వెళ్ళి చూస్తారని ఒపీనియన్. ప్లస్ వాళ్ళకి టైం కూడా ఉండట్లేదు, టైం ఉన్నా సరే టైం కొంచెం అలొకేట్ చేయాలి. తెలుగులో మీకు బాగా నచ్చే హీరో, హీరోయిన్ ఎవరు? తెలుగులో అంటే మహేష్ బాబు, ఓకే. అండ్ హీరోయిన్ వచ్చి శ్రీలీల గారు. మహేష్ బాబు గారిని నటించిన మూవీస్లలో మీకు బెస్ట్ మూవీ ఏది అనిపించింది? బెస్ట్ మూవీ అతడు. ఎందుకు? అతడు క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, సైలెంట్, కామ్, కొంచెం సైలెంట్ అసాసిన్. అది మంచి క్యారెక్టరైజేషన్ త్రివిక్రమ్ మూవీస్లో. శ్రీలీల గారు నటించిన మూవీస్లో? శ్రీలీల గారు నటించిన మూవీస్లో కొంచెం ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఉన్నది గుంటూరు కారం, అందులో డాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో అందుకే. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా ఏమైనా మూవీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? అది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏమని. ఇంకొకటి, సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఈ మధ్యలో చాలా తగ్గిపోయాయి. పైగా ఇంకోటి ఏంటంటే శాలరీస్ అనేది కానీ చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. దాన్ని ఎలా చూడొచ్చు? కాంపిటీషన్ ఎక్కువ అవడం అంటే, ఇప్పుడు మన అంటే ఇండియా వైజ్గా చూసుకుంటే మన తెలుగు స్టేట్స్లో మోస్ట్లీ వచ్చేసి ఒక ఇది ఉంది ఏంటంటే, అయితే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి, లేకపోతే మెడిసిన్ సైడ్ వెళ్ళాలి. అది ఒక ఇది అయిపోయింది. మోస్ట్లీ ఏంటంటే మెడిసిన్ చాలా ఎక్కువ సంవత్సరాలు చదవాలి, ఇంజనీరింగ్ అయితే 4 yearsలో అయిపోతుంది అని చెప్పేసి మన వాళ్ళ ఒపీనియన్. ఆ 4 yearsలో 21-22 వచ్చేసరికల్లా సెటిల్ అయిపోవాలి. అది మన పేరెంట్స్, మన తెలుగు స్టేట్స్లో మోస్ట్లీ చూసే ఒక కామన్ వ్యూ పాయింట్ అది. సో అట్లా అందరు ఇంజనీరింగ్కి వెళ్ళిపోయి, ప్లస్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయి, అది కూడా వేరే సైడ్ జాబ్స్ లేకుండా. ప్లస్ రీసెంట్లీ ఏఐ బూమ్ కూడా ఒకటి ఉంది, దానివల్ల ఇంకా అలా అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందంటారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కొంచెం బ్యాక్ నడుస్తుంది. రీసెంట్లీ అప్డేట్ అవడం ఏంటి, ప్రొఫెసర్స్ కూడా కొంచెం అప్డేటెడ్ ఉండాలి. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ కరికులం కూడా కొంచెం మార్చాలి. అంటే స్టడీ బేస్డ్, ఎగ్జామ్ బేస్డ్ కాకుండా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక కోతిని ఒక చేపని తీసుకుంటే రెండింటిని చెట్టెక్కమని మనం చెప్పలేము.
దేని ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. అలాగే స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది తీసుకుంటే అది బెటర్ అవుతుందని నా ఒపీనియన్. Right. అంటే ఇప్పుడు కష్టపడి చదువుతున్న వాళ్ళకు కూడా జాబ్స్ అనేటివి లేకుండా ఏదో బీటెక్ చదివిన కూడా పెయింట్ పని చేసుకోవడం, కాఫీ షాప్ పెట్టుకోవడం ఏదో ఒకటి చేస్తున్నారు. అవును. అంటే జాబ్స్ కాంపిటీషన్ ఎక్కువైపోయిందనా లేకపోతే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేయకనా? అది అట్లా చూసుకుంటే ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని ఇదవుతున్నాయి. నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ లాస్ట్ ఇయర్ నీట్ అదొకటి ఇష్యూ అయింది. అక్కడ ఎగ్జామినేషన్ నుంచి పేపర్ లీక్ అదొక ఆప్షన్ ఉంది. ప్లస్ కొన్ని చోట్ల నుంచి కూడా చాలా పాలిటిక్స్ అవుతుండే, పేపర్ లీక్స్ ఉండే, అవి ఉండే. సో మోస్ట్లీ ఏంటంటే అట్లా ఉండి యూత్కి జాబ్స్ రావట్లేదు. మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ యూత్ కూడా మన కంట్రీలోనే ఉంది. మోస్ట్ యూత్ కూడా ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ మోస్ట్ యూత్ ఉన్న కూడా కంట్రీ కూడా మనదే. మోస్ట్ యాక్టివ్ యూత్ ఉన్న పర్సంటేజ్ కూడా మనదే. అట్లా అని గవర్నమెంట్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మన యూత్కి జాబ్స్ ఇవ్వడం కానీ అట్లా అయినా సరే. అది వ్యూ పాయింట్. యాజ్ మీరు ఒక పర్సన్ గా యువతకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను మన వాళ్ళలో చూసిందంటే మోస్ట్లీ అయితే లేకపోతే సెలబ్రిటీ వర్షిప్ చేస్తారు, లేదంటే పాలిటిక్స్ వర్షిప్ చేస్తారు. అదొకటి ఉంది. అది ఉండొచ్చు అని ఉండకూడదని నేను అనట్లేదు. కొంచెం ఉండొచ్చు, వాళ్ళ ఒపీనియన్ పర్సనాలిటీ ఏదో ఒకటి నచ్చవచ్చు. అది ఒకటే అనుకుంటే దాని గురించి ప్రతిసారి తిరిగితే అవ్వదు. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి స్టడీస్ మీద కానీ లేకపోతే స్టార్టప్స్ మీద కానీ ఇట్లా అటు చేసుకుంటే మన స్టేట్స్కి కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి. మన వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతారు. ఇండివిజువల్ నెట్వర్క్ పెరుగుతుంది. సో అది అంటే ఫన్ వరకే వెళ్ళిపోతున్నారు మనం. ఫన్తో కాకుండా అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటే గుడ్ బాగుంటుంది.